ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ అంటే సీక్వెన్స్ డెఫినేషన్, తర్వాత రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్, తర్వాత ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్సెస్, కాన్స్టెంట్ సీక్వెన్స్ చూశారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే బౌండెడ్ సీక్వెన్స్ అనమాట. దాని గురించి మాట్లాడుకోవాలి. మన ఫస్ట్ వీడియోస్లో ఇంట్రడక్షన్ టాపిక్స్లో బౌండెడ్ సెట్ గురించి చెప్పుకున్నామండి. బౌండెడ్ అబోవ్ సెట్ అండ్ బౌండెడ్ బిలో సెట్ అని. ఓకేనా? ఇప్పుడు కూడా సేమ్ అదే కాన్సెప్ట్లు. అక్కడ క్యాపిటల్ ఏ అనే సెట్ తీసుకున్నారు, స్మాల్ అనే ఎలిమెంట్ని క్యాపిటల్ ఏ అనే సెట్కి లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ చెప్పాలంటే డెఫినెట్ చెప్పుకున్నారు. లోవర్ బౌండ్ అవ్వాలంటేనేమో ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్గా చిన్నది, అదే అప్పర్ బౌండ్ చెప్పాలంటే ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే పెద్దది అవ్వాలని చెప్పుకున్నాం. అక్కడ క్యాపిటల్ ఏ అనేది సెట్. ఇదే కాన్సెప్ట్ ఈసారి సీక్వెన్స్ ఎస్ఎన్. సేమ్ కాన్సెప్ట్ సీక్వెన్స్ ఎస్ఎన్. సో స్మాల్ ఏ ఒక ఎలిమెంట్ని సీక్వెన్స్ ఎస్ఎన్కి లోవర్ బౌండ్ అని చెప్పాలంటే ఇక్కడ అదే కాన్సెప్ట్, ఏం మార్పు లేదు. సో ఏని సీక్వెన్స్ ఎస్ఎన్కి లోవర్ బౌండ్ అని చెప్పాలంటే ఏ అనేది ఈ సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే చిన్నది అవ్వాలి. అంటే కండిషన్ ఎలా చెప్పుకోవచ్చు? ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? ఏ ఈజ్ లెస్ దాన్ S1, ఏ ఈజ్ లెస్ దాన్ S2, ఏ ఈజ్ లెస్ దాన్ S3 అండ్ సో ఆన్. ఏ అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే చిన్న నెంబర్ అవ్వాలి. అయితే అప్పుడు స్మాల్ ఏనేమని చెప్పచ్చు? లోవర్ బౌండ్ అని చెప్తారు. స్మాల్ ఏనేమని చెప్పచ్చు? లోవర్ బౌండ్ అని చెప్తారు. తర్వాత ఒక్క లోవర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆ సీక్వెన్స్ని ఏమని చెప్పచ్చు? బౌండెడ్ బిలో. అక్కడ కూడా అంతే, క్యాపిటల్ ఏ అని సెట్ తీసుకున్నారు. ఇక్కడ కూడా సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ బిలో. ఓకేనా? సో మనం ఇక్కడ మాట్లాడేది బౌండెడ్ సీక్వెన్స్ గురించి. ఒక సీక్వెన్స్ అనేది అక్కడైతే ఒక సెట్ అనేది బౌండెడ్ సెట్ అవ్వాలంటే మన ఇంట్రడక్షన్ వీడియోస్లో బౌండెడ్ సెట్, ఒక సెట్ని బౌండెడ్ సెట్ అని చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఈస్ బోత్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబోవ్ అన్నారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ని బౌండెడ్ సీక్వెన్స్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ బిలో అవ్వాలి, బౌండెడ్ అబోవ్ అవ్వాలి. బౌండెడ్ బిలో ఎప్పుడు అవ్వాలి? ఆ సీక్వెన్స్ కనీసం ఒక్క లోవర్ బౌండ్ అన్న ఎగ్జిస్ట్ అయితే. లోవర్ బౌండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏని లోవర్ బౌండ్ చెప్పాలంటే ఏ అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే చిన్నది అవ్వాలి. అలా ఒక్క లోవర్ బౌండ్ అని ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆ సీక్వెన్స్ని ఏమని చెప్పచ్చు? బౌండెడ్ బిలో అని చెప్పచ్చు. ఓకేనా? సో చూడండి డెఫినేషన్. బౌండెడ్ బిలో సీక్వెన్స్. బౌండెడ్ బిలో సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ని బౌండెడ్ బిలో ఎప్పుడు అంటారు? సో ఏ సీక్వెన్స్ Sn is called bounded below. Is called bounded below if there exists some k1. మనం అక్కడ ఏ అని చెప్పాను ఇందాక, స్మాల్ ఏ అని. ఏ కాకుండా k1 తీసుకుంటాను ఏదైనా పర్లా. k1 బిలాంగ్స్ టు ఆర్, ఒక రియల్ నెంబర్ k1 అనేది, సచ్ దట్ k1 less than or equal to Sn for all small n belongs to capital N. సో k1 అనేది సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే చిన్నదవ్వాలి. అక్కడ అప్పుడు k1 ఏమని చెప్పచ్చు? మనం లోవర్ బౌండ్ అని చెప్పచ్చు. సో హియర్ k1 ఈజ్ కాల్డ్ ఈ లోవర్ బౌండ్. సింపుల్గా LB అని చెప్పచ్చు, లేదా లోవర్ బౌండ్ పూర్తిగా రాయండి. ఏ లోవర్ బౌండ్, దీన్ని LB అని రాస్తాం, ఆఫ్ సీక్వెన్స్ Sn. సో సీక్వెన్స్ Snకి ఒక లోవర్ బౌండ్ ఒకటనే ఎగ్జిస్ట్ అయితే, లోవర్ బౌండ్ అంటే ఇక్కడికి దేని అనుకున్నాను? k1 అనుకున్నాను. అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే ఒక చిన్న నెంబర్, ఒక చిన్న రియల్ నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆ సీక్వెన్స్ని ఏమని చెప్పచ్చు? బౌండెడ్ బిలో. కాబట్టి ఒక సీక్వెన్స్ Snని ఏ సీక్వెన్స్ Sn ఈజ్ కాల్డ్ ఏ బౌండెడ్ బిలో సీక్వెన్స్ if there exists a real number k1 with k1 less than or equal to Sn for all n belongs to capital N. సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే k1 చిన్నదైతే, అంటే సీక్వెన్స్లో అన్ని నెంబర్ల కంటే చిన్న రియల్ నెంబర్ ఒకటి ఎగ్జిస్ట్ అయినా చాలు, అప్పుడు ఆ సీక్వెన్స్ని ఏమని చెప్పచ్చు? బౌండ్ బిలో. ఆ చిన్న రియల్ నెంబర్ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? లోవర్ బౌండ్ అంటున్నారు. ఓకేనా? సో ఇలా ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు? బౌండెడ్ బిలో సీక్వెన్స్. అదే బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే ఒక పెద్ద నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? ఇది బౌండెడ్ బిలో సీక్వెన్స్. రెండవది బౌండెడ్ అబోవ్.
రెండవది బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఇదేంటంటే ఈసారి డెఫినేషన్ ఏంటి? ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ బౌండెడ్ అబోవ్. బౌండెడ్ అబోవ్ అని చెప్పాలంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్, ఈసారి K2 అని రియల్ నెంబర్ తీసుకోండి. మనం వాటిలో ఏంటంటే స్మాల్ ఏ అని ఒక ఎలిమెంట్ చెప్పాను, ఏబీని తీసుకొని ఈసారి K1 K2 చెప్పుకుంటున్నాను. సో దేర్ ఎగ్జిస్ట్ K2 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ K2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే ఏంటి? ఈసారి K2 అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది. ఒక సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబర్ ఎగ్జిస్ట్ అయితే ఆ పెద్ద నెంబర్ని ఏమని చెప్పొచ్చు? అప్పర్ బౌండ్ అని చెప్తారు. ఓకేనా? మళ్ళీ ఒక సెట్ని బౌండెడ్ అబోవ్ సెట్ ఎప్పుడు ఉంటున్నారండి? ఆ సెట్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అదే కాన్సెప్ట్తో ఒక సీక్వెన్స్ని బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ అప్పర్ బౌండ్ ఏం చెప్తున్నాను? నేను K2 చెప్తున్నాను. సో K2 ఏంటి సార్? ఇక్కడ అప్పర్ బౌండ్. K2 ఈజ్ an అప్పర్ బౌండ్. ఓకేనా? సో ఒక సీక్వెన్స్ని ఈసారి బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ అప్పర్ బౌండ్ ఇక్కడ ఏమంటున్నాను? K2. మరి K2ని అప్పర్ బౌండ్ చెప్పాలంటే K2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే K2 ఏంటి? పెద్దది. ఓకే, ఇందాకేమో బౌండ్ బిలో చెప్పాము. బౌండ్ బిలో సీక్వెన్స్ అంటే ఏంటి? ఆ సీక్వెన్స్లో ఉన్న అన్ని నెంబర్ల కంటే చిన్న నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అంటే లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దాన్ని K1 అనుకున్నాను. ఈసారి బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటే ఏంటి? సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దాన్ని ఏమంటాం మనం? అప్పర్ బౌండ్ అంటాం. దాన్ని ఇక్కడ K2 అనుకుంటున్నాను. సో ఈ డిఫరెన్స్ ఏంటి సార్? బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్కి ఏ సీక్వెన్స్ SN ఈజ్ కాల్డ్ ఏ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్ K2 విత్ K2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు SN ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఈ K2 అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది. అన్ని సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది అంటే దాన్ని ఏం చెప్పొచ్చు? అప్పర్ బౌండ్ చెప్పొచ్చు. సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే చిన్న నెంబర్ అంటే ఏం చెప్పొచ్చు మనం? లోవర్ బౌండ్ చెప్పొచ్చు. ఇక్కడ బౌండెడ్ అబోవ్ చెప్తున్నాం కాబట్టి ఆ K2 ఏమవుతుంది? సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్ద నెంబర్, అంటే K2 ఈజ్ an అప్పర్ బౌండ్. కాబట్టి ఒక సీక్వెన్స్ని బౌండెడ్ అబోవ్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పర్ బౌండ్ అంటే ఏంటి? ఆ నెంబర్ అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే పెద్దది. సో ఇందాకేమో బౌండెడ్ బిలో సీక్వెన్స్, ఇప్పుడేమో బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఇప్పుడు బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఆ సీక్వెన్స్ ఏమవ్వాలి? బోత్ బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ బౌండెడ్ సీక్వెన్స్. బౌండెడ్ సీక్వెన్స్ ఏమంటే బౌండెడ్ సీక్వెన్స్ని ఇక్కడ 3 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. బౌండెడ్ సీక్వెన్స్ని 3 రకాలుగా డిఫైన్ చేస్తున్నారు. ఆ 3లో ఏదైనా సరే బౌండెడ్ సీక్వెన్సే అవుతుంది. ఓకే, చూడండి. ఏ సీక్వెన్స్ SN ఈజ్ కాల్డ్ ఏ సీక్వెన్స్ SN ఈజ్ కాల్డ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. ఎప్పుడు? ఇఫ్ సీక్వెన్స్ SN ఈజ్ బోత్ బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో, రెండు అవ్వాలి. ఈజ్ బోత్ బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో. దట్ ఈజ్ బౌండెడ్ అబోవ్ ఎప్పుడు అవుతుంది? ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే. బౌండెడ్ బిలో ఎప్పుడు అవుతుంది? ఒక లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ దేర్ ఎగ్జిస్ట్, ఇది దేర్ ఎగ్జిస్ట్ సింబల్. దేర్ ఎగ్జిస్ట్ K1, K2 బిలాంగ్స్ టు ఆర్, రెండు రియల్ నెంబర్స్ సచ్ దట్ K1 less than or equal to SN less than or equal to K2 for all n belongs to capital N. K1 less than or equal to SN for all n belongs to N అంటే ఏంటి? K1 అనేది సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే చిన్నది. అప్పుడు K1 ఏమవుతుంది? లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాన్ని ఏం చెప్పొచ్చు? బౌండెడ్ బిలో. పక్కన SN లెస్ దాన్ ఈక్వల్ టు K2 అన్నారు. అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా K2 కంటే చిన్నది. అంటే K2 అనేది సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కంటే పెద్దది. అప్పుడు K2 ఏమవుతుంది? అప్పర్ బౌండ్. మరి సీక్వెన్స్కి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే ఆ సీక్వెన్స్ని ఏమని చెప్పొచ్చు? బౌండెడ్ అబోవ్. అంటే ఇక్కడ K1 లెస్ దాన్ ఈక్వల్ టు SN లెస్ దాన్ ఈక్వల్ టు K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు N అంటే ఏంటి? సీక్వెన్స్ SNకి ఒక లోవర్ బౌండ్, ఒక అప్పర్ బౌండ్. లోవర్ బౌండ్కి అప్పర్ బౌండ్కి మధ్యలో, అంటే రెండు నెంబర్ల మధ్యలో మనకి
2 నెంబర్ల మధ్యలోనే నాకు ఆ సీక్వెన్స్ మొత్తం ఉందనుకోండి, ఆ 2 నెంబర్లు అవుతాయి, ఇటు పక్కనేమో లోవర్ బౌండ్, అవతల పక్కేమో అప్పర్ బౌండ్. సీక్వెన్స్ టర్మ్స్ మొత్తం కూడా 2 నెంబర్ల మధ్యలో ఉంటే ఆ 2 నెంబర్లు ఏమవుతాయి, లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్. లోవర్ బౌండ్కి అప్పర్ బౌండ్కి మధ్యలో ఉండిపోతే సీక్వెన్స్, అప్పుడు ఆ సీక్వెన్స్ ఏం చెప్పచ్చు, బౌండెడ్ సీక్వెన్స్. ఎందుకు బౌండెడ్ చెప్తున్నామంటే లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితేనేమో బౌండెడ్ బిలో అంటున్నారు, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితేనేమో బౌండెడ్ అబోవ్ అంటున్నారు. సో ఒక సీక్వెన్స్ బౌండెడ్ బిలో, బౌండెడ్ అబోవ్ రెండూ అయితే బౌండెడ్ అయిపోతుంది. ఇది ఒక రకం. ఓఆర్ఆర్ డెఫినేషన్ని ఇంకోలా చెప్పాలంటే, ఏ సీక్వెన్స్ Sn is called bounded. Bounded అని చెప్పాలంటే, if there exists a real number capital M, a real number capital M such that mod Sn less than or equal to capital M for all small m belongs to capital M. ఇది ఇంకో డెఫినేషన్. అంటే బౌండెడ్ సీక్వెన్స్ చెప్పాలంటే, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నెంబర్ క్యాపిటల్ ఎమ్ విత్ mod Sn less than or equal to capital M for all small n belongs to capital N. ఇలా చెప్పినా కూడా సీక్వెన్స్ ఏమవుతుంది, బౌండెడ్. అంటే ఇందాకేమో K1 less than or equal to Sn less than or equal to K2. సీక్వెన్స్ ఎస్ఎల్లో ఉన్నంటే చిన్న నెంబరు పెద్ద నెంబరు ఎగ్జిస్ట్ అవడం, అంటే ఇలా చెప్పినా సీక్వెన్స్ Sn బౌండెడ్ అవుతుంది. mod Sn less than or equal to capital M for all n belongs to capital N, ఇలా చెప్పినా కూడా సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. ఎందుకు బౌండెడ్ అవుతుంది, నాకు బౌండ్ అవ్వాలంటే ఒక అప్పర్ బౌండ్, ఒక లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటాం కదా. మరి ఇక్కడ అప్పర్ బౌండ్ ఏది, లోవర్ బౌండ్ ఏది? mod Sn less than or equal to capital M అన్నారు, దానిలో మరి అప్పర్ బౌండ్ ఏది, లోవర్ బౌండ్ ఏది అంటే, మనకి చిన్నప్పుడు మాడ్యులస్ ప్రాపర్టీస్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ mod x less than or equal to a అన్నారు అనుకోండి, దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం, -a less than or equal to x less than or equal to a. ఓకేనా? mod x less than or equal to a అంటే ఏంటి, -a less than or equal to x less than or equal to a. అదేవిధంగా ఇక్కడ mod Sn less than or equal to m అన్నారు అనుకోండి, దట్ ఈజ్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం, -m less than or equal to Sn less than or equal to m for all small n belongs to capital N. -m less than or equal to Sn less than or equal to capital M for all small n belongs to capital N. సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా -mకి క్యాపిటల్ ఎంకి, అదే -mకి ప్లస్ ఎంకి మధ్యలో ఉంటున్నాయి. ఈ ఫామ్లో వచ్చిందా, K1 less than or equal to Sn less than or equal to K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా K1 K2 మధ్యలో ఉంటే, K1 ఏమో లోవర్ బౌండ్, K2 ఏమో అప్పర్ బౌండ్, అప్పుడు సీక్వెన్స్ అని నేను చెప్పొచ్చు బౌండెడ్. అదేవిధంగా ప్రజెంట్ సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా -mకి ప్లస్ ఎంకి మధ్యలో ఉన్నాయి. అంటే mod Sn less than or equal to m ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది నాకు, -m less than or equal to Sn less than or equal to m. అప్పుడు -m ఏమో లోవర్ బౌండ్ అవుతుంది, m అంటేనేమో అప్పర్ బౌండ్ అవుతుంది. ఇదే ఫామ్లో వస్తుంది. కాబట్టి దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు, mod Sn less than or equal to capital M for all small n belongs to capital N. ఇలా జరిగినా కూడా అప్పుడు ఆ సీక్వెన్స్ ఏం చెప్పొచ్చు, బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, సో బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. మరి మూడో రకం అని చెప్తున్నాం, అదేమిటి, ఓఆర్ఆర్. రేంజ్ చూసారా, ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్ గురించి మాట్లాడుకున్నాం. రేంజ్ అంటే ఏంటి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెట్ -1 హోల్ పవర్ n ఇది తీసుకున్నాను, n బదులు నాకు 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళనుకోండి, నాకు -1 +1 -1 +1 అండ్ సో ఆన్ ఇవే వస్తాయి. నాకు రేంజ్ అంటే ఎవరు వస్తారు, ఇప్పుడు రేంజ్ ఈక్వల్ టు నాకు దీనిలో ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయి, -1 1 ఈ రెండే ఉన్నాయి, అవునా రేంజ్ అంటే. సో -1 హోల్ పవర్ n ఇది తీసుకున్నానండి, రేంజ్ అంటే నాకు ఏమొస్తుంది, ఇప్పుడు -1 +1. ఇక్కడ రేంజ్ నాకు రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఫైనైట్ సెట్. రేంజ్ కనుక ఒక ఫైనైట్ సెట్ అయ్యి ఉంటే అప్పుడు ఆ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. సో ఒక సీక్వెన్స్ అనే దాన్ని బౌండెడ్ చెప్పాలంటే బై ద డెఫినేషన్ ఇలా చెప్పుకోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే రేంజ్ ఫైనైట్ అయినా సరే ఆ సీక్వెన్స్ ఏం చెప్పొచ్చు మనం, బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో మూడో రకం ఈ రెండు డెఫినేషన్స్. ఇది కాకుండా థర్డ్ టైప్, మూడో రకం డెఫినేషన్, ఏ సీక్వెన్స్ Sn is called bounded
if its range is finite, if its range is finite, రేంజ్ ఫైనైట్ అయినా సరే సీక్వెన్స్ రేంజ్ చెప్పచ్చు, బౌండరీ సీక్వెన్స్ చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటి దానికి? ఎగ్జాంపుల్ లెట్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ -1 హోల్ పవర్ n. ఇలా తీసుకున్నాను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఏమొస్తుంది? -1 1 -1 1 అండ్ సో ఆన్. అంటే స్మాల్ n బదులుగా 1 2 3 న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు నాకు ఇవి వస్తుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్కి రేంజ్ అంటే ఏం రాసుకోవచ్చు? రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు, దీనిలో నాకు ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? -1 1. రేంజ్ అంటే ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సీక్వెన్స్. సో -1 1, ఈ -1 1 రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఫైనైట్ సెట్, ఏ ఫైనైట్ సెట్. సో నాకు ఇక్కడ రేంజ్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది కాబట్టి ఈ సీక్వెన్స్ ఏం చెప్పచ్చు? బౌండరీ సీక్వెన్స్ చెప్పచ్చు. దేర్ ఫార్ హియర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్, సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. ఓకేనా? సో కంప్లీట్గా ఇప్పుడు మనం బౌండెడ్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ బౌండెడ్ సీక్వెన్స్ అంటే బౌండెడ్ అబౌవ్ సీక్వెన్స్, బౌండెడ్ బిలో సీక్వెన్స్ అండ్ బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు కొన్ని మనం ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. అంటే ఒక సీక్వెన్స్ ఇచ్చారనుకోండి, ఆ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా కాదా వెరిఫై చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లమ్స్, ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం, డిస్కస్ ద బౌండెడ్నెస్ ఆఫ్ sequence n square such that small n belongs to capital N. ఇలా ఇచ్చారు అనుకోండి. అంటే ఈ సీక్వెన్స్ నాకు బౌండెడ్నెస్ అంటే ఆ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా, బౌండెడ్ బిలో అవుతుందా, బౌండెడ్ అబోవ్ అవుతుందా? అంటే బౌండెడ్నెస్ అంటే ఏంటి? బౌండెడ్ అవుతుందా కదా ముందు చెప్పండి అన్నారు. ఒక సీక్వెన్స్ బౌండ్ అవ్వాలంటే ఇఫ్ ఇట్ ఈస్ బోత్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబోవ్. సీక్వెన్స్ బౌండెడ్ బిలో అవ్వాలి, బౌండెడ్ అబోవ్ అవ్వాలి. బౌండెడ్ బిలో అవ్వాలంటే దానికి ఒక లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. బౌండెడ్ అబోవ్ అవ్వాలంటే దానికి ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో క్వశ్చన్ ఇచ్చారు, డిస్కస్ ద బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్ n స్క్వేర్ సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇలా ఇచ్చారు. సో దీన్ని ఎలా వెరిఫై చేయాలి? సొల్యూషన్, లెట్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు, సీక్వెన్స్ Sn అంటే సీక్వెన్స్ n స్క్వేర్ సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో హియర్ S1 అంటే ఏంటి? n బదులుగా 1 తీసుకోండి, ఎంత? 1 స్క్వేర్. అంటే దీన్ని మనం ఎక్స్పెండ్ చేస్తే ఎంత వస్తుంది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ సో ఆన్. ఇదేగా, అంటే దట్ ఈక్వల్ టు ఇదే నాకు 1 4 9 16 25 అండ్ సో ఆన్ ఇలా వచ్చింది. ఓకే, సో హియర్ S1 అంటే ఎంత? 1. S2 అంటే ఎంత? 4. ఇక్కడ రాద్దాం. హియర్ S1 ఈక్వల్ టు 1, S2 అంటేనేమో 4, S3 అంటేనేమో 9 అండ్ సో ఆన్ ఇలా ఉంది. సో S1 అంటే 1, S2 అంటే 4, S3 అంటే 9 అండ్ సో ఆన్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా? సో ఈ సీక్వెన్స్ మొత్తంలో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి? లీస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. అవునా? అంటే ఇక్కడ నాకు రిలేషన్ ఎలా ఉంది? ఈ సీక్వెన్స్ ఏమవుతుందండి? ఇందాక డెఫినేషన్లో మనం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి? టర్మ్స్ పెరుగుతూ వెళ్తాయి వాల్యూస్ అన్నీ. అవునా? ప్లస్ ఈ సీక్వెన్స్ మీరు గమనిస్తే ఈ సీక్వెన్స్లో 1 అనేది అన్నిటికంటే చిన్న నెంబర్. 1 అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ ఏం లేదు. ఒక సీక్వెన్స్ Sn అనేది బౌండెడ్ సీక్వెన్స్ అవ్వాలంటే అన్నిటికంటే చిన్న నెంబరు, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. మన లెక్క చూస్తేనే అర్థమైపోతుంది. ఈ సీక్వెన్స్ ఉంది, ఈ సీక్వెన్స్ అన్నిటికంటే చిన్న నెంబర్ ఎంత? 1. ఓకేనా? ఆ 1 ఏం చెప్పచ్చు? లోవర్ బౌండ్ చెప్పచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్కి 1 ఏంటి? లోవర్ బౌండ్. చిన్న నెంబర్ ఎగ్జిస్ట్ అయింది. పెద్ద నెంబర్ అంటే చెప్పగలరా? చెప్పలేము, ఎందుకంటే అలా వెళ్తూనే ఉంటుంది. 1 4 9 16 25 అండ్ సో ఆన్. 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, 1000 స్క్వేర్, 1 lakh స్క్వేర్ అలా వెళ్తూనే ఉంటుంది తప్ప ఎక్కడ స్టాప్ అనేది లేదు. అంటే ఈ సీక్వెన్స్కి పెద్ద నెంబర్ అంటే మనం చెప్పలేము. కానీ చిన్న నెంబర్ ఏంటి? 1.
చిన్న నెంబర్ అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ ఎగ్జిస్ట్ అయిందంటే అదేంటి లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే ఆ సీక్వెన్స్ ఏం చెప్పచ్చు బౌండెడ్ బిలో. ఓకేనా. మరి బౌండ్ అవ్వాలంటే పెద్ద నెంబర్ కూడా చెప్పాలి. ఒక సీక్వెన్స్ బౌండ్ అవ్వాలంటే లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండూ ఉండాలండి. అన్నిటికంటే చిన్న నెంబర్ ఉండాలి, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఉండాలి. అన్నిటికంటే చిన్న నెంబర్ ఉంది 1, కానీ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఉందా లేదు. అంటే నాకు చిన్న నెంబర్ అన్నిటికంటే అంటే లోవర్ బౌండ్ ఉండాలి, అప్పర్ బౌండ్ ఉండాలి, రెండు ఉంటే నేను బౌండెడ్ చెప్పచ్చు. కానీ ఇక్కడ నాకు లోవర్ బౌండ్ చిన్న నెంబర్ ఎగ్జిస్ట్ అయింది కానీ అప్పర్ బౌండ్ లేదు, కాబట్టి అది బౌండ్ కాదు. కానీ ఏమవుతుంది బౌండ్ బిలో అవుతుందా బౌండెడ్ ఎబో అవుతుందా అంటే బౌండెడ్ బిలో అవుతుంది, ఎందుకంటే చిన్న నెంబరు అంటే లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. సో ఒక సీక్వెన్స్ చూడగానే ఆ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా కాదా చెప్పచ్చు మనం. ఈ సీక్వెన్స్లో స్టార్టింగ్ నెంబర్ అంటే చిన్న నెంబర్ 1 ఉంది, లోవర్ బౌండ్ ఉంది కాబట్టి బౌండెడ్ బిలో అవుతుంది. కానీ అప్పర్ బౌండ్ ఎందుకంటే పెద్ద నెంబర్ ఏంటో మనకి తెలియదు, అంటే బౌండెడ్ ఎబోవ్ కాదు. ఓకేనా. బౌండెడ్ బిలో బౌండెడ్ ఎబోవ్ రెండు అయితేనే బౌండెడ్ చేస్తాం, కానీ ఇదే ఒకటే అవుతుంది కాబట్టి ఇది బౌండెడ్ సీక్వెన్స్ కాదు. సో దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి ఇప్పుడు దీనిలో సొల్యూషన్గా. హియర్ S1 = 1, S2 అంటే 4, S3 9 అండ్ సో ఆన్. అంటే 1 అనేది S1, ఈ 1 అనేది ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే చిన్నదే కాబట్టి హియర్ S1 = 1 ఈజ్ లెస్ దాన్ Sn ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N లెస్ దాన్ ఈక్వల్ టు. అంటే మొట్టమొదటి టర్మ్ 1 అనేది సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే చిన్నది కాబట్టి ఆ 1 ఏం చెప్పచ్చు లోవర్ బౌండ్. సో హియర్ 1 ఈజ్ ఏ లోవర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. 1 అనేది ఏమంటే లోవర్ బౌండ్ అవుతుంది. లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ సీక్వెన్స్ Sn ఏం చెప్పచ్చు బౌండెడ్ బిలో. దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ బిలో. సీక్వెన్స్ Sn ఏమవుతుంది బౌండెడ్ బిలో అవుతుంది. మరి బౌండెడ్ అబోవ్ అవుతుందా అంటే అప్పర్ బౌండ్ లేదు కాబట్టి. కంటిన్యూషన్లో బట్ సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ బౌండెడ్ అబోవ్, ఈజ్ నాట్ బౌండెడ్ అబోవ్. అది బౌండెడ్ అబోవ్ కాదు, ఎందుకంటే సిన్స్ సీక్వెన్స్ Sn హ్యాజ్ నో అప్పర్ బౌండ్, దానికి అప్పర్ బౌండ్ అనేది లేదు. అన్నిటికంటే పెద్ద నెంబర్ లేదు, దీనికి చిన్న నెంబర్ మాత్రమే ఉంది. ఓకేనా. సో మనకి బౌండెడ్ బిలో అవుతుంది కానీ బౌండెడ్ అబోవ్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నాకు బౌండెడ్ అవ్వాలంటే రెండో అవ్వాలి, కానీ ఇక్కడ ఏదో ఒకటే అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ బౌండెడ్. సీక్వెన్స్ Sn అనేది బౌండెడ్ కాదు. ఓకేనా. సో మనకి లెక్క చూడగానే ముందు పసిగట్టాలి మనం లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెక్కని ప్రాబ్లం ఎగ్జామినేషన్లో ఇచ్చారనుకోండి, డిస్కస్ ద బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్ n² అన్నారు. ఆ n² సీక్వెన్స్ n²ని మీరు ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందో చూసుకోండి, రాయండి. రాశారు తర్వాత దానిలో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి 1, అన్నిటికంటే చిన్న నెంబర్ ఉంది. సీక్వెన్స్లో స్టార్టింగ్ ఎలిమెంట్ చిన్న నెంబర్ అనేది ఉంది. ముందు అది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ సీక్వెన్స్లో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 4, 9, 16, 25 ఇదేంటి వాల్యూ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి 1 ఏంటది అన్నిటికంటే చిన్న నెంబర్. అంటే సీక్వెన్స్ చిన్న నెంబర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ 1 ఏమవుతుంది లోవర్ బౌండ్ అవుతుంది. లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సీక్వెన్స్ బౌండ్ బిలో. మరి అన్నిటికంటే పెద్ద నెంబర్ మనకి చెప్పగలమా చెప్పలేము, కాబట్టి అది బౌండెడ్ అబోవ్ కాదు. ఓకేనా. సో మనకి సబ్జెక్టు తెలియడం వేరు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా తెలియగలగాలి. ఓకేనా. సో చూడగానే కనిపెట్టడం ఒక పద్ధతి, ఆన్సర్ని కనిపెట్టిన ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలో విధానం నేర్చుకోండి జాగ్రత్తగా. ఓకే. ఇది డిస్కస్ ద బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్ n² సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఈ ప్రాబ్లంకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సీక్వెన్స్ ఏంటి బౌండెడ్ అవ్వట్లా. మరి బౌండెడ్ అయ్యే విధంగా ఏదైనా ఒకటి చూసుకుందామా అంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సీక్వెన్స్ తీసుకుందామండి, ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం, డిస్కస్ ద బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్స్ n/n+1 తీసుకున్నారనుకోండి సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఈసారి ఇలా ఇచ్చారు. ఓకేనా. n/n+1 ఇలా డిఫైన్ చేశారనుకోండి, ఇది చూద్దాం. సో సొల్యూషన్లో లెట్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ n/n+1 సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకే.
సీక్వెన్స్ n/n+1 సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. మనం బౌండెడ్నెస్ చెప్పడానికి రెండు రకాలు. ఇందాక ఏం చేసాం, సీక్వెన్స్ n² అంటే n బదులుగా 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా, అప్పుడు మనకి చిన్న నెంబర్ ఎగ్జిస్ట్ అయింది, పెద్ద నెంబర్ ఏంటో తెలియట్లేదు. దాని ప్రకారంగా మనం లెక్క చూడగానే అది బౌండెడ్ బిలో అవుతుంది కానీ బౌండెడ్ ఎబో అవ్వట్లేదు, ఏదో ఒకటే అవుతుంది కాబట్టి బౌండెడ్నెస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇందాక లెక్కలో చూసాం. ఇప్పుడేంటి, సీక్వెన్స్ n/n+1 సచ్ దట్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇప్పుడు ఈ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా లేదా అని చెప్పాలి. ముందుగా మీరు జాగ్రత్త చూస్తే స్మాల్ n ఏంటది, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్, అవునా, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ లేదా న్యాచురల్ నెంబర్స్. అంటే నాకు ఇందులో ఒకటివి 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే నాకు ఈ సీక్వెన్స్లో నెగిటివ్ టర్మ్స్ వస్తాయా, రావు. దీనిలో మనకి నెగిటివ్ టర్మ్స్ వస్తాయా, రావు. కాబట్టి సిన్స్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, మన సీక్వెన్స్లో తీసుకునే ఈ స్మాల్ అనేది పాజిటివ్ ఇంటీజర్లు అంటే న్యాచురల్ నెంబర్సే కాబట్టి ఇందులో ఉన్న ప్రతి టర్మ్ కూడా n/n+1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. n/n+1 greater than 0 for all small n belongs to capital N. First of all, let sequence Sn equal to sequence n/n+1 such that small n belongs to capital N అని చెప్పాం. సో ఇక్కడ Sn అంటే ఏంటి, n/n+1. సో దేర్ ఫోర్ Sn ఈక్వల్ టు n/n+1. ఓకేనా, ఇందులో మనం తీసుకున్న స్మాల్ n ఏంటది, న్యాచురల్ నెంబర్. కాబట్టి ఈ సీక్వెన్స్లో మనకి ఎక్కడ కూడా మైనస్ టర్మ్స్ అంటే నెగిటివ్ టర్మ్స్ రావు. కాబట్టి n/n+1 ఇందులో తీసుకున్న ప్రతి టర్మ్ కూడా ఏంటది, పాజిటివే. సో n/n+1 గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో దట్ ఇంప్లాయిస్ n/n+1 అంటే ఏంటి, ఇక్కడ Sn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. దట్ ఈజ్ ఇదే రిలేషన్ రివర్స్లో రాయండి, అంటే 0 లెస్ దాన్ Sn ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. 0 లెస్ దాన్ Sn ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే ఏంటి, సీక్వెన్స్లో ఉన్న అన్ని టర్మ్స్ కంటే 0 ఏంటి, చిన్న నెంబర్. అంటే ఇప్పుడు 0ని ఏం చెప్పొచ్చు, నేను లోవర్ బౌండ్ అని చెప్పొచ్చు. కాబట్టి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయిపోయింది. ఇక బౌండ్ కావాలంటే అప్పర్ బౌండ్ కావాలి. ఆల్సో Sn ఈక్వల్ టు n/n+1. Sn ఈక్వల్ టు n/n+1. ఈ n/n+1ని మనం 1 - 1/n+1గా రాసుకోవచ్చు. కావాలంటే దీన్ని సింప్లిఫై చేయడం మనకి ఇదే వస్తుంది, n/n+1 ఈక్వల్ టు 1 - 1/n+1. ఓకే, ఇక్కడ చూడండి 1 - 1/n+1 అని చెప్తున్నాం. అంటే నాకు 1లో ఉండి కొంత వాల్యూని సపరేట్ చేస్తున్నాం కాబట్టి వచ్చే వాల్యూ లెస్ దెన్ 1 కదా, 1 కంటే చిన్నదేనా. 1 - 1/n+1 అంటున్నాను, అంటే 1లో నుండి 1/n+1 వాల్యూని తీసేస్తున్నాను. అంటే ఆ వాల్యూ నాకు ఏమవుతుంది, లెస్ దాన్ 1. సో డైరెక్ట్గా రిలేషన్ చూడు, ఇప్పుడు Sn లెస్ దాన్ 1, దేర్ ఫోర్ Sn లెస్ దాన్ 1 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే ఏంటి, సీక్వెన్స్ అన్ని టర్మ్స్ కంటే 1 ఏంటి ఈసారి పెద్దది. అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ 1 కంటే చిన్నది అంటే ఏంటి, 1 ఏమవుతుంది, అప్పర్ బౌండ్ అవుతుంది. అంటే సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా 1 కంటే చిన్నవే. సో 1 ఈజ్ ద గ్రేటెస్ట్ ఎలిమెంట్ అమంగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn. కాబట్టి ఇప్పుడు ఈ దీన్ని మొత్తాన్ని కలిపి రాయండి రిలేషన్ని. దేర్ ఫోర్ వీ హ్యావ్ 0 లెస్ దాన్ Sn, దీని కంటిన్యూషన్లో Sn లెస్ దాన్ 1 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. మనం బౌండెడ్నెస్కి ఒక డెఫినేషన్ చెప్పాము, 3 రకాల డెఫినేషన్ చెప్పుకున్నాం. దానిలో ఫస్ట్ వన్ ఏంటి, K1 లెస్ దాన్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఈక్వల్ టు K2. సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా 2 నెంబర్ల మధ్యలో ఉంటే ఆ 2 నెంబర్లు ఏమవుతాయి, లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్. ఇలా ఈ ఫామ్లో వచ్చినా సరే అప్పుడు సీక్వెన్స్ Sn ఏం చెప్పుకోవచ్చు మనం, బౌండెడ్ సీక్వెన్స్. ఇప్పుడు అదే ఫామ్లో ఉంది చూడండి, K1 బదులుగా 0, K2 బదులుగా 1. సో 0 లెస్ దాన్ Sn లెస్ దాన్ 1 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అన్నారు. అంటే 0 ఏమో లోవర్ బౌండ్, 1 ఏమో అప్పర్ బౌండ్ అవుతుంది. అంటే Sn అనేది కంప్లీట్గా 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. ఓకేనా, సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్. సో ఇందాకేమో అవ్వలేదు, ఇప్పుడేమో అవుతుంది.